హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టీ టండర్. ఈరోజు స్పెషల్ పెరుగు వడలండి. పెరుగు వడలు అనగానే నాకు భోజనాలే గుర్తొస్తాయి. భోజనాల్లో తప్ప ఇంట్లో మనం చేసుకోవడానికి టైం కుదరదు. కానీ చిన్న చిన్న టిప్స్తో మనం క్యాటరింగ్ స్టైల్లో చాలా ఈజీగా, టేస్టీగా, ఫ్లఫీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసారు కదా, చాలా మెత్తగా ఫ్లఫీగా ఎలా ఉందో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీరు కూడా ఇంట్లోనే చాలా టేస్టీగా పెరుగు ఆవళ్ళు చేసుకోవచ్చండి. పెరుగు వడలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ముందు రోజు నైట్ మినపగుళ్ళను నానబెట్టి మార్నింగ్ గ్రైండర్ చేసుకొని ఉంచుకున్నాను. చూసారు కదా, చాలా గట్టిగా పిండిని చేసుకోవాలి, లేకపోతే గారెలు పలచగా ఉంటే రావండి. ఇందులోనికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటే కొంచెం లూజ్ అవుతుంది పిండి. పిండి అన్నది మనం గట్టిగానే వేసుకోవాలండి, లేకపోతే గారెలు నీట్గా రావు. చూసారు కదా, సాల్ట్ వేసి బాగా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే మనం వేసే కన్సిస్టెన్సీకి పిండి వస్తుంది. బాగా కలుపుకున్న తర్వాత మీకు ఇంకా రాకపోతే కొంతసేపు టైం ఇవ్వండి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేలోపు మనం పెరుగుని ప్రిపేర్ చేసుకుందామండి. పెరుగుని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు పెరుగుని తీసుకున్నాను. మీరు కూడా పెరుగుని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా ముక్కలు లేకుండా మెత్తగా చేసుకోండి. కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసి బాగా విస్క్ చేసుకోండి. పెరుగు అన్నది ఈ కన్సిస్టెన్సీకి వస్తే మజ్జిగ పెరుగు ఆవళ్ళకి బాగుంటుంది. మరీ పలుచగా లేదా చిక్కగా చేసుకోకుండా ఈ కన్సిస్టెన్సీలో చేసుకోండి. ఇప్పుడు పెరుగులోనికి తాలింపు వేసుకోవడానికి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనికి తాలింపులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తాలింపుని డైరెక్ట్గా పెరుగులోనికి వేయకుండా బాగా చల్లగా అయ్యాక పెరుగులోనికి వేసుకోవాలి, లేకపోతే పెరుగు పులిసిపోయే అవకాశం ఉంది. ఈ తాలింపుని కొంతసేపు పక్కన ఉంచి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత పెరుగులోకి మిక్స్ చేసుకోండి. ఇంకొక బౌల్లో వాటర్ని తీసుకొని సాల్ట్ వేసి మిక్స్ చేసి ఓ పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ గారెలు ఒక్కొక్కటిగా వేసుకోండి. గారెల్ని అటు ఇటు కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలామంది వైట్గా ఉన్నప్పుడే తీసేస్తారు, కానీ లోపల ఉడకదండి. ఈ కలర్ వస్తే పెరుగులోనికి చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత బయటకు తీసేసి వాటిని ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న వాటర్లో వేసి ఒక 2 మినిట్స్ ఉంచండి. గారెలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనకు ప్రాక్టీస్ ఉంటే చేత్తోనైనా రౌండ్గా వస్తాయి, లేకపోతే మీరు ఒక పాలిథిన్ కవర్ మీద వాటర్ని రాసుకొని రౌండ్గా చేసి ఆయిల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాటర్లో వేసుకొని ఉంచుకున్న గారెలను వాటర్ పిండేసి వేసుకోవాలండి, లేకపోతే మనం అలా అయినా వేసేసుకోవచ్చు. ఇలా చేయడం వలన గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ ఫ్లఫీగా కూడా ఉంటాయండి. వాటర్లో వేయకుండా డైరెక్ట్గా మజ్జిగలో వేస్తే మజ్జిగ పట్టదండి, సో ఇలా చేసుకోండి. మిగిలిన వాటిని కూడా వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ అయ్యాక మజ్జిగలో వేసుకోండి. అంతేనండి ప్రాసెస్. చూసారు కదా, ఈజీగానే ఉంటుంది కానీ టైం పడుతుందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకోండి. నెమ్మదిగా తీసుకొని విరగకుండా ఒక్కొక్కటి బౌల్లోకి పెట్టుకోండి. మిగిలిన పెరుగు మొత్తం వేసుకోండి. మీ దగ్గర సేవ్ ఉంటే వేసుకోవచ్చు, లేదా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. తాలింపును వేసుకోండి. అంతేనండి, పెరుగు ఆవడ రెడీ. చాలా సాఫ్ట్గా, ఫ్లఫీగా ఉంటాయి. చూసారు కదా, పెరుగులో వేసిన 1/2 అవర్ తర్వాత అయినా తినేయచ్చండి, లేకపోతే మీరు కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా తినచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేస్టీ టండర్. బాయ్ బాయ్.